గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మనందరికీ మాకు బాస్‌లు అంటాడు చెప్పాలంటే మా మా గురువుగారికి ఆయనే చాలా సినిమాలు కాంబినేషన్‌లో పడ్డాయి కాబట్టి ఈవి శశినార్ గారికి ఆయన్ని గుర్తు చేసుకుంటూ మా 'అల్లరి ఈజ్ బ్యాక్' ఇది చాలా కాన్ఫిడెంట్‌గా 'అల్లరి ఈజ్ బ్యాక్' అనే కార్డ్ ఇక్కడ ఏయడం జరిగిందండి. ఎందుకంటే ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మాకు తెలుసు కాబట్టి. ఆహ్, ఎవరైతే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నరేష్ గారు సీరియస్‌గా వెళ్ళిపోయారేట్రా కామెడీ చేయరా, చేయరా, చేయరా అంటే అది ఉంది. ఆయన ఆల్రెడీ చాలా సినిమాల్లో అగ్రెషన్ చూపించున్నారు. మళ్ళీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తున్న టైంలో ది బెస్ట్ ఫుల్ మీల్స్ ఫర్ దెమ్ ఆహ్, అదరగొట్టేసారు సార్. మేము నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసిన సినిమా అండి ఇది. అండ్ ఆ రాజీవ్ గారు మా ప్రొడ్యూసర్ గారు చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన ఎంత సింపుల్‌గా ఉన్నా సరే ఆయన సినిమా మాత్రం థియేటర్‌లో అల్లరి చేయడం ఖాయం. అలాగే మా మల్లికి నా బెస్ట్ ఫ్రెండ్ తను. తనకి ఇది డెబ్యూ సినిమా. ఈ సినిమాతో తను పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సెటిల్ వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. జేకే మూర్తి గారు మాట్లాడండి. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సినిమా పరంగా చెప్పాలంటే సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ మంచిగా మా రాజీవ్ సార్ చాలా మేము ఏది అడిగినా ఇచ్చి సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్‌గా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. సినిమా చాలా బాగుంటుందని నేను చెప్తున్నానండి. నరేష్ గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అక్కడి నుంచి నాకు సైగలు చేస్తున్నారు. సరే అయితే. భరత్ గారు కో ప్రొడ్యూసర్ ఏమంటున్నావు? పై డబ్బులు ఇచ్చిన వాళ్ళా? ఓకే. ప్లీజ్ భరత్ గారు ప్లీజ్. నేను ఇంగ్లీష్‌లోనే చెప్తానండి. మోర్ కంఫర్టబుల్ దేర్. యాస్ పార్ట్ ఆఫ్ చిలక ప్రొడక్షన్స్ వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు హీరో గారు, నరేష్ గారు. I think we had a journey, a beautiful journey during this film, and hero gari support and the confidence he gave in each step that we took, we will always remember. So thank you so much, and I want to congratulate our company, Chilaka Productions, part of Green Gold. You know, a long journey in films, and I want to thank Aburi garu specifically. సార్ స్టార్టింగ్ నుంచి హ్యాండ్ హోల్డ్ చేసి ఈ ప్రాజెక్ట్ని పైకి తీసుకొచ్చారు. చోటకి ప్రసాద్ గారు, ఐ మీన్ హీస్ మ్యాజికల్ విత్ హిస్ ఎడిటింగ్ స్కిల్స్. మూర్తి గారు, ఆల్ ద ఆర్ట్ ఇస్ క్లియర్లీ షోన్ ఇన్ ద ఫిలిం, అండ్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ. మల్లి గారు ఫర్ షూర్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ హరితేజ టు స్పీక్. మనం ఏ కేటగిరీ అంటే ఏ కేటగిరీ సహకరించి నటనకు సహకరించి అదేమన్నా నటులు అంటే నటీమణి. ఓకే. అందరికీ నమస్కారం. సో కామెడీ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అసలు కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్తో పనిచేసినప్పుడు అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు చాలా రోజుల తర్వాత నరేష్ గారితో వర్క్ చేసాక వచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. ఇది ఇంకా టీజర్ లాంచే కాబట్టి అన్ని విషయాలు ఇక్కడే చెప్పేసుకుంటే బాగుంటుంది కాబట్టి మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. హోప్ యూ లైక్ ద టీజర్. ఇఫ్ యూ లైక్ ద టీజర్ డెఫినెట్లీ దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ లైక్ ఇవన్నీ అలవాటు అయిపోయింది. అలవాటు కాదు, అవసరం. అండ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇస్ సోషల్ మీడియా దీస్ డేస్. సో నచ్చినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ థింగ్ కాబట్టి, బికాజ్ ఐ డూ దట్, అందుకే చెప్పాను. అండ్ యా, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హియర్. మళ్ళీ మనం నెక్స్ట్ ఈవెంట్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. అబూర్ రవి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి రాస్తున్నప్పుడు కానీ, నరేష్ గారితో కూర్చున్నప్పుడు కానీ, డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, కిక్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒక కిక్ ఉంటుంది కదా, అలాంటి కిక్ ఈ సినిమా డిస్కషన్స్లో రాస్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ వచ్చింది. అందరూ నవ్వుకున్నాం. అంటే వస్తున్నప్పుడు వితౌట్ రీ రికార్డింగ్ అక్కడ నవ్వు కనిపిస్తోంది అంటే, విత్ రీ రికార్డింగ్ క్యాప్టివ్ ఆడియన్స్ మధ్యలో ఒక థియేటర్లో నవ్వులు చాలా ఎక్కువ వస్తాయని నా నమ్మకం. సో అంత బాగా వచ్చింది. ఎడిటింగ్ చూసినప్పుడు కానీ, అందరం కూర్చొని చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ ఈ సినిమాకి ప్రత్యేకంగా ఇద్దరు డెబ్యూ అనుకోవచ్చు. ఒకటి చిలకా ప్రొడక్షన్స్, 2 మల్లి అంకు. చిలకా ప్రొడక్షన్స్లో రాజీవ్ గారు, మన భరత్ గారు, వీళ్ళిద్దరు ఏంటంటే ఒక రామలక్ష్మణులు, ఒక కృష్ణార్జునులు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజుగారు, శిరీష్ గారు. రాజుగారు ముందు ఉంటారు, శిరీష్ గారు వెనకాల ఉంటారు కదా.
అలా రాజీవ్ గారు ముందుంటారు, భరత్ గారు వెనకాల ఉంటారు. అంత చక్కగా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అద్భుతం అండి. చాలా చక్కగా డీల్ చేస్తారు. మనుషుల్ని డీల్ చేసే విధానంలో చాలా చక్కగా హ్యాపీగా ఉండేలాగా, అవతల మనిషి చాలా హ్యాపీగా ఉండేలా, అందరికీ నచ్చేలాగా ఆయన వాళ్ళిద్దరి స్థాయిని మర్చిపోయి మనందరినీ ఆనందంగా ఉంచే వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం. అండ్ మళ్ళీ అంకం, నాకెప్పుడో సాయి కిరణ్ అడవి దగ్గర నుంచి పరిచయం ఆయన. ఆయన ఈ సినిమాతో డైరెక్టర్ అవుతున్నారు. దాంట్లో నేను కూడా పార్ట్ అయ్యాను. నాకు కూడా డైలాగ్ రాసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మల్లి గారు. నరేష్ గారు, 4వ సినిమా నాకే ఆయనతోటి. 4వ సినిమా కూడా ఎంత అల్లరి చేస్తామో అంత సామాజిక బాధ్యతతోనే చేశారు. సో ఈ సినిమా టీజర్ లాగే మొత్తం సినిమా అంతా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా చూసే సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని చక్కగా చెక్కిన డైరెక్టర్ గారు మళ్ళీ అంకం గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారికి, నరేష్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ అబ్బురు గారికి, ప్రసాద్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మీరు టీజర్ అయితే ఎలాగా చూసి నవ్వుకున్నారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందండి. హ్యాపీగా అందరూ నవ్వుకుంటూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. థ్యాంక్స్ అండి. మిగతా అంతా తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇంతకీ ఈ స్టేజ్ పైకి వచ్చిన బ్యూటీ ఎవరు? యాక్చువల్లీ నేను ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి, ఐ మీన్ ఒక యాక్టర్ గురించి కూడా చెప్పడం మర్చిపోయాను. జానీ లివర్ గారు ఐ థింక్ భారతదేశంలోని అందరికీ తెలిసిన ఒక లెజెండరీ కమీడియన్ కదా. సో వారి అమ్మాయి ఈ సినిమాలో జేమీ లివర్ గారు యాక్ట్ చేయడం జరిగింది. మనం టీజర్లో చూసాం కదా. ఇప్పుడు అల్లరి నరేష్ గారి తమ్ముడి భార్య. సో వాళ్ళకి కూడా పిల్లలు, ఇగో ఈ పాప కూడా పుట్టేసింది కానీ ఆయనకు పెళ్ళవట్లేదు అనమాట. సో యూ వాంట్ టు సే సంథింగ్? నో, జస్ట్ సే థ్యాంక్స్ టు టీమ్ అండ్ ఆల్. యువర్ నేమ్? శ్రేష్ఠ. సూపర్. యా, సే సంథింగ్. థ్యాంక్ యూ. అంతేనా? స్పీచ్ అంటే ఆ ఒక్కటి అడక్కనేలా ఉంది. థ్యాంక్ యూ. బాగుంటుంది సినిమా, అందరూ రావాలి. ఓ సూపర్, డెఫినెట్గా వస్తాం. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ యస్, సో హీరో అంటే కథానాయకుడు, ఇంకేముంటాయి. ఎస్, ఐ థింక్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అల్లరి చేసింది అల్లరి నరేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. అంటే ముందుగా ఆవకటాడ గురించి ఒక క్లారిఫికేషన్ చెప్పాలి. ఇది ఆ సినిమా సీక్వెలో లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా, జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కథ అది. మా ఫాదర్ చేసిన ఆవకటాడకు. దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి ఉన్నాడు కదా. సో అది డిఫరెన్స్ ఉంది. సో ఆడికి ఏదన్నా అడిగినా పర్లేదు కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం సర్రమని వచ్చేస్తుంటది. సో దాంట్లో మేము హ్యూమర్ చేసాం. అండ్ ఎప్పుడు ఇది సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం, రవి గారు నేను కూర్చుని ఒకటే అనుకున్నాం. అంటే చాలా రోజుల నుంచి మంజుష గారు చెప్పినట్టు అందరూ నాంది తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి, మళ్ళీ కామెడీ ఎప్పుడు, మళ్ళీ ఆ పాత కామెడీ సినిమాలు అలా రావాలి, వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. దెన్ వి థాట్ అబౌట్ థింగ్, సార్ ఇలాంటి సినిమా చేస్తున్నాం, క్లీన్ కామెడీ కావాలి, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, స్పూఫులు లేకుండా, లేకపోతే ప్యారడీలు లేకుండా, అంటే మనం హెల్దీ కామెడీ అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకుని కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి 8-9 months కూర్చుని ఈ సినిమా బిఫోర్ అది స్టార్ట్ అవ్వక ముందు వి సాట్. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ అంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్, కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ. సో ఈసారి ఇంకా ఎక్కువ నవ్వించాలని. అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు నాంది ఫంక్షన్లోనే చెప్పాను, నేను ఏ సినిమా చేసినా చిన్న కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది, దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కామెడీ వేలోనే చెప్తాం జరిగింది. అండ్ ఫరియా అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే యాపిల్ బాక్స్ లేకుండా సెట్లో లేకపోతే కాళ్ళు లాగా చాపి నుంచుని డైలాగులు చెప్పకుండా ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరోయిన్ తోటి వర్క్ చేశాను. అండ్ షీఈస్ వెరీ లవ్లీ, అంటే మంచి లవ్లీ యాక్టర్ అండి. అండ్ షీఈస్ వెరీ, అంటే జనరల్గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. షీ హాస్ దట్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్, వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ గారికి, వెన్నెల కిషోర్ గారికి, ఇందాక ఆవిడ చెప్పినట్టు జేమీ లివర్, మన జానీ లివర్ గారి అమ్మాయిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. షీ హాస్ డన్ అ పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆవిడని చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు యంగర్ వర్షన్ ఆఫ్ కోవేశ్వర్ లాగా, అంటే అంత ఎనర్జీ,
చేస్తుంది ఆ అమ్మాయి. సో ఐ విష్ షీ కూడా గెట్ మనీ అనే మన ఎక్కువ తెలుగు సినిమాలు ఆఫర్లు వస్తాయని డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ మల్లి గారు, సో ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్గా తీసి ఎక్కడ భయపడకుండా టెన్షన్ పడకుండా అండ్ ఆయనకి అంత సపోర్ట్ రాజీవ్ గారు బికాస్ దే బీన్ నోయింగ్ ఇన్ అండ్ వాళ్ళకి దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అంత ఒక మంచి వాతావరణంలో జరిగింది షూటింగ్. అండ్ ఏమీ లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. మీకు అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది 2020లో. దాని తర్వాత ఇండస్ట్రీ సినిమాలకి థియేటర్ జనాలు వస్తారా, ఓటీటీలు పెరుగుతాయా, సినిమాలు థియేటర్లు చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ స్లోగా పుంజుకుంది, కొంచెం అలా వస్తూ ఉంది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో చాలా రిస్కెస్ట్ పాయింట్ ఆఫ్ టైం అండి. సో ఎనీ ప్రొడ్యూస్ టు కమెంట్ ద ఇండస్ట్రీ. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ గారు ఫర్ గెటింగ్ ఇన్ టు, అంటే మీ ప్యాషన్ నమ్మి ఇలాంటి టైంలో కూడా మీ సిచ్యువేషన్ వచ్చారు. సో మా వంతుగా మీ అందరూ 100% హార్డ్ వర్క్ చేసాం. అండ్ ప్లీజ్ మీరు కూడా ప్రెస్ వారు కానివ్వండి, పేపర్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లు కానివ్వండి, టెలివిజన్ వారందరూ ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయండి. నాతోటి కాదు, చాలా మందితో సినిమాలు చేయాలి. సో ఎలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. సో ప్లీజ్ ఈ సినిమాని మాక్సిమం ప్రమోట్ చేయండి.